బాపు బాపు అని కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం ఫిబ్రవరి 21 రిలీజ్ అయింది. అంటే బాపు అంటే మన జాతిపిత బాపూజీ కాదు, మనకు తెలంగాణలో తండ్రిని బాపు అంటారని నాకు బలగం సినిమా చూశాక అర్థమైంది. సో ఆ బలగం సినిమాలో బాపు క్యారెక్టర్ వేసిన ఆ తాత, బలగం తాత ఏదో రెడ్డి, అతని పేరు ఏదో ఉంది, సుధాకర్ రెడ్డి, అతనే ఈ సినిమాలో కూడా బాపులో. సో నేను అనుకున్నాను ఈ మధ్య అంటే బలగం హిట్ అయింది కాబట్టి ఆ రేంజ్లో అలాంటి సినిమాని తీశారని అనుకున్నాను. ప్లస్ బ్రహ్మాజీ, మన యాక్టర్ బ్రహ్మాజీ ప్రమోట్ చేశాడు బాగా సినిమాని, ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ అలా. ఎందుకంటే ఇంక వేరే అందరు కొత్త ముఖాలే, ఒక మనకు బ్రహ్మాజీ తెలుసు. ప్లస్ సినిమాలో ట్రైలర్ చూసినప్పుడు ఆమని ఉందని తెలిసింది. ప్లస్ ఇంకో అమ్మాయి ధన్య బాలకృష్ణన్ ఉంది. ఈ ముగ్గురు ప్లస్ ఈ బలగం తాత, సుధాకర్ రెడ్డి, నలుగురు. ఇక అంతే. ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళే, తెలంగాణ వాళ్ళే. తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఎక్కడో మరి కరీంనగర్ ఎక్కడో వెళ్ళి తీశారు. 30 రోజులు అక్కడ ఉండి షూటింగ్ చేశారని ప్రమోషన్స్లో తెలిసింది నాకు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది డైరెక్టర్లు వచ్చారు. బ్రహ్మాజీ కోసం అందరినీ పిలిపించాడు బ్రహ్మాజీ బాగా భుజానం మోసుకొని ఈ సినిమాని తీశాడు. సినిమా చూస్తే అంటే ఇంకా నేను బలగంలాగే ఉంటుందని ఫిక్స్ అయి ఉన్నాను. 2 గంటలే ఉంది సినిమా, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. చిన్న సినిమానే. సినిమా స్టార్టింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడే తెలంగాణ ఏమంటారు, తెలంగాణ పాటలు అంటే రెగ్యులర్ సినిమా పాట కాదు, తెలంగాణ జానపద గీతం వచ్చింది. ఆ షార్ట్స్ కూడా జస్ట్ ర్యాండమ్ షార్ట్స్, అంటే సినిమాటిక్ షార్ట్స్ కాదు అవి, జస్ట్ ఊరికే కెమెరా పెట్టి ఎవరో వస్తుంటారు ఎవరో పోతుంటారు అలా పెట్టుకున్నారు. అబ్బా ఏంటి ఇలా ఉంది, మరి డాక్యుమెంటరీ లాగా ఉంది అంటారు బాబు అనుకున్నాను. కానీ వెంటనే సినిమా స్టార్ట్ అవ్వగానే మనకు బ్రహ్మాజీ మామూలుగా ఎక్కువ మనము సిటీ రోల్స్లో కొద్దిగా క్లాసీ రోల్స్లో కొద్దిగా రిచ్గా చూస్తాం. కానీ ఇలా ఫస్ట్ టైం ఇలా చూడడం, ఒక రైతుగా చూడడం ఫస్ట్ టైం నేను సెట్ అయ్యాడు. మామూలుగా ఆయన మొహం చూస్తే నవ్వు వస్తుంది మనకు, బట్ ఈ సినిమాలో సీరియస్గా ఉన్నాడు. బాగా చేశాడు బ్రహ్మాజీ కంటే కూడా నాకు ఆమని బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత ఆమని. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి తెలంగాణ రాదు, వీళ్ళందరూ ఆంధ్ర స్లాంగు లేదా మా జనరల్ సినిమా స్లాంగ్లో మాట్లాడతారు. కానీ ఇట్లా తెలంగాణ స్లాంగ్ కొన్నిసార్లు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఇలా రాని వాళ్ళు మాట్లాడితే. బట్ వీళ్ళు బాగా మాట్లాడారు బ్రహ్మాజీ. కానీ ఎస్పెషల్లీ ఆమని మాత్రం సినిమా అంతా చాలా బాగా చేసింది. ఆమని క్యారెక్టర్ నచ్చింది మనకు. ఒక సీన్, ఈ తాత ఎవరైతే ఉన్నారో సుధాకర్ రెడ్డి, అతనిది కొంచెంసేపు చూపిస్తారు, అతని క్యారెక్టరు. ప్లస్ బ్రహ్మాజీది ఏదో కథ నడుస్తుంటుంది, ఆమనిది కథ నడుస్తుంటుంది, ఒక ఆటో డ్రైవర్ కథ నడుస్తుంటుంది, ఒక మన ధన్య బాలకృష్ణ కాలేజ్ స్టోరీ నడుస్తుంటుంది. ఇలా ఒక్కొక్క సీన్ ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్ళారు, ఒక 5-6 సీన్లు. అంటే ఎవరి లైఫ్లో వాళ్ళని చూపిస్తారు మనకు. తర్వాత ఎందుకు అలా చూపిస్తున్నారు అబ్బా అనుకున్నాను. కానీ అదే టైంలో మనకు రచ్చరవి ఉన్నాడు కదా, అతను అంటే నాకు ఎందుకు అలర్జీ రచ్చరవి, బట్ ఈ సినిమాలో నచ్చాడు. ఓపెనింగ్ షాటే రచ్చరవితో స్టార్ట్ అవుతుంది. అతని స్టోరీ నచ్చింది ఈ సినిమాలో, రచ్చరవి ప్లస్ మన గంగవ్వ, ఆమె కూడా ఇరిటేషన్ నాకు. బట్ ఈ సినిమాలో వాళ్ళది మెయిన్గా ఉంది. సో ఈ అన్ని ఉపకథలన్నీ కలిసి ఒక మెయిన్ కథకి చేరుతాయి. ఏదైతే బాపు అని ఏదైతే ఉందో, బాపు అంటే తండ్రి. సో ఒక ఆ రైతు పంట, అప్పులు, ఇలా అన్నీ కలిపి ఒకే దానికి లింక్ అయ్యాయి. ఓకే, ఇలా ఉందన్నమాట కథ అని అర్థమైంది నాకు. ఒక అరగంట చూశాక నాకు క్లారిటీ వచ్చింది. సో అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఓపెన్ అవుతుంది. బాపు మీద అంటే కష్టాలు, అప్పులు, వీటికన్నిటికీ ఒకటే సొల్యూషన్ కనబడుతుంది. ఆ సొల్యూషన్ చూసి ఊరి నాయను ఇదేంట్రా బాబు ఇలా పెట్టుకున్నారు అనుకున్నాను నేను కథన కాన్సెప్ట్ని. ఎందుకంటే నేను ఈ సినిమా చూడడానికంటే ముందు రామం రాఘవం అని సినిమా చూసింది. అది కూడా నిన్ననే రిలీజ్ అయింది, ఫిబ్రవరి 21న. ఆ సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంది. అది కొంచెం సీరియస్గా ఉంది. అదే కాన్సెప్ట్ దీంట్లో కూడా ఉంది. ఇది కొంచెం ఫన్నీగా ఉంది, కామెడీగా ఉంది, బట్ కాన్సెప్ట్ సేమే. ఇదేంటి ఒకే కాన్సెప్ట్ ఉన్న సినిమాలో 2 రోజులు ఒకే రోజు రిలీజ్ అయ్యేంటారు బాబు, వీళ్ళకి తెలుసా అసలు ఈ కాన్సెప్ట్ అనిపించింది నాకు. సరే, అది ముందు చూశాను కాబట్టి అది బాగా నచ్చింది. బట్ దీంట్లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉండేసరికి సరేలే ఇంకా ఏం చేద్దాం అన్నట్టు చూశాను. బట్ దీన్ని బాగా డీల్ చేశారు కామెడీగా. ఎర్రర్స్ ఆఫ్ కామెడీ అంటారు కదా, ఆ టైప్లో తీసుకెళ్ళిపోయారు. అటు అంటే మంచిగా ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా వెళ్ళి, అంటే మనకు అర్థమైపోయింది, అరగంట తర్వాత మనకు అర్థమైపోయింది ఇది కథ అనేసి, ఏం జరుగుతుందో చూద్దాం అనేసి. సో ఒక 1 అవర్ తర్వాత సినిమాకి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకేం లేదు కథ, సినిమాలో ఎండ్ చేసేయాలి. ఇంకా అప్పుడు మనకు ఉపకథలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఆటో డ్రైవర్తో ఒక లవ్ స్టోరీ, అతనికి 2 పాటలు సరే పెట్టారు. అవి ఏమైనా సినిమాకు పనికొస్తాయా అని చూశాను క్లైమాక్స్ వరకు. అవి సినిమాకి పనికి రాలేదు, కేవలం లెంత్ కోసం పెట్టారు. అవి తీసేయచ్చు. సరే, మనకు ఇంకో అమ్మాయి ధన్య బాలకృష్ణది కాలేజ్లో మనకు అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు, అతనితో లవ్ స్టోరీ, ఆ కాలేజ్ ఎపిసోడ్లో ఏమన్నా సినిమాకి పనికొస్తాయని చూశాను.
అవి కూడా పనికి రాలేదు సినిమాకు, అంటే మెయిన్ కథకి కనెక్ట్ కాలేదు అవన్నీ. అంటే ఇవన్నీ లెంత్ కోసం తీసిన ఎక్స్ట్రా యాడిషన్స్ అనమాట. మెయిన్ కథ ఏదైతే ఉందో బ్రహ్మాజీ, అతని తండ్రి బాపు, ఆమని, ఈ ముగ్గురిదే మెయిన్ కథ. దానికి ఉపకథలు ఎక్కువ వచ్చాయి. బట్ ఉపకథలు రావడం వల్ల ఏమన్నా కథకు హెల్ప్ అవుతుందా అంటే లేదు. ఒకే ఒక ఉపకథ యాడ్ అయింది, ఒక రచ్చరవి అండ్ గంగవ్వ కథ మాత్రమే మెయిన్ కథకు లింక్ ఉంది. మిగతావి మెయిన్ కథకి లింకు లేదు. ఇంకా కొన్ని లోపాలు ఏమున్నాయంటే అంటే మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రహ్మాజీకి, ఏ హీరోకి అంటే అతని కొడుకు వల్ల పంటంతా నాశనం అయిపోతే కొడుకుని ఒక మాట అన్నాడు. అది ఎందుకు అన్నాడో అర్థం కాలేదు నాకు. సరే అది వదిలేస్తాం. ఇంకొకటి రెండోసారి కూడా అంటే వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్ చేస్తే కొడుకు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వాడే లీక్ చేస్తాడు. అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. కొంచెం బాగా రాసుకు ఉండాల్సింది అక్కడ. అతనికి లవ్ ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి లవ్ ఇంట్రెస్ట్ లవర్కి చెప్పినా మనము నమ్మొచ్చు. లవర్కి చెప్పాడు, ఏదో వీక్ మూమెంట్లో చెప్పాడు, అందువల్ల లీక్ అయిందంటే నమ్మొచ్చు. బట్ అది ఈ రెండు కొంచెం నాకు ఫస్ట్ వదిలేస్తే పంట నష్టము, ఈ మెయిన్ ప్లాన్ లీక్ చేయడం అనేది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ఇక మిగతా అంతా ఓకే, బాగానే ఉంది. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే ఈ మధ్య బోల్డ్ కాన్సెప్ట్లు, ఇలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వస్తున్నాయి. బాగా తీశారు, న్యాచురల్గా తీశారు, రియలిస్టిక్గా తీశారు. బ్రహ్మాజీ సెట్ అయ్యాడు, ఆమెని సెట్ అయింది, ఆ తాత క్యారెక్టర్ సెట్ అయ్యాడు. ఇక ధన్య బాలకృష్ణ ఓకే, అవసరాలు శ్రీనివాస్ గెస్టే కాబట్టి ఓకే. రచ్చరవిది బాగుంది, గంగవ్వది కూడా బాగుంది. ఇక అంతే. ఇంకా మిగతా అందరూ ఊర్లో వాళ్ళే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళే యాక్ట్ చేశారు, బాగానే చేశారు. అంతా బాగుంది సినిమా, నచ్చింది నాకైతే. 2 గంటలు నచ్చింది. కానీ ఏమంటే సేమ్ కాన్సెప్ట్ నేను రామం రాఘవంలో చూసేసరికి కంపారిజన్స్ వచ్చాయి అంతే. రామం రాఘవంలో సీరియస్గా ఉంది, ఇది కొద్దిగా కామెడీగా ఉంది అంతే. దీంట్లో ఇక్కడ అదే కాన్సెప్ట్ని కొద్దిగా ఆత్మహత్యలాగా చూపిస్తారు, అక్కడ అదే కాన్సెప్ట్ని సీరియస్గా మర్డర్ లాగా చూపిస్తారు. అది ప్లాన్డ్ మర్డర్, ఇది ప్లాన్డ్ సూసైడ్ అంతే. బట్ ఓకే, బాగుంది. ఒకవేళ ఇండివిజువల్గా వచ్చింటే బాగుండేది. బట్ రెండు కాన్సెప్ట్ ఒకే రోజు వచ్చాయి. కంపారిజన్స్ పక్కన పెడితే ఈ బాపు కూడా బాగుంది సినిమా, నచ్చింది నాకు. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఇలా మనం చూసి ఎంకరేజ్ చేస్తే థియేటర్స్లో ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయి. లేకపోతే ఇంకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, రెగ్యులర్ పాటలు, ఫైట్లు, కామెడీ ఇవే వస్తాయి. అంటే స్టార్ హీరో సినిమాల కంటే తప్పదు. బట్ కొత్త వాళ్ళన్నా ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ రావాలి. సో చూడండి, కుదిరితే థియేటర్లో, లేకపోతే ఓటీటీలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. బ్రహ్మాజీ కోసం చూడాలి, ఆమని కోసం చూడాలి, బలగం తాత కోసం చూడాలి, రచ్చరవి కోసం చూడొచ్చు, గంగవ్వ కోసం చూడొచ్చు, అండ్ ధన్య బాలకృష్ణ కోసం, అండ్ అవసరాల శ్రీనివాస్ కోసం, వీళ్ళందరి కోసం 2 గంటలు చూడడం తప్పే లేదు. మంచి కాన్సెప్ట్ ఇది కూడా. అంటే మనము అంటే డబ్బులున్నా లేకపోయినా ఇప్పుడు గవర్నమెంటు ఏమంటారు కొన్ని పథకాలు ఇస్తుంది, ఎవరైనా రైతులు చనిపోతే డబ్బులు ఇస్తామని. ఆ పథకాలకు ఆశపడి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి పథకాలు పెట్టకూడదు గవర్నమెంట్. సో అదొకటా. ఇంకొకటి బీమా సౌకర్యం, బీమాలు చేపిస్తారు. బీమా ఉంటే మనిషి పోతే డబ్బులు వస్తాయని బీమా. సో బీమా చేయించుకుంటే ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాలబ్బా. అంటే మనుషుల ఆలోచనలు ఇప్పుడు కొన్ని చోట్ల వింటుంటాం. ఇవన్నీ సినిమాల్లోకి వస్తున్నాయి, ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాయి, ఇవన్నీ చూపిస్తున్నారు బోల్డ్గా. అంటే ఫ్యామిలీతో చూసినప్పుడు ఇంకా తండ్రి కొడుకుని నమ్మడు, కొడుకు పిల్లాన్ని నమ్మడు, పిల్లం కొడుకు కూతుర్ని నమ్మదు. ఇలా అయిపోతాయి మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలే అన్నట్టు. ఇక ఏం చెప్పాలబ్బా. మంచిదే ఇలా అంటే ఓపెన్గా ఉండడం మంచిదే. బాగుంది చూడండి. బాపు పక్క తెలంగాణ. అంటే తెలంగాణ ఒక పాయింట్కి వచ్చాక తెలంగాణ స్లాంగ్ మర్చిపోయారు. అంటే కోపంలో, ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు మామూలు తెలుగు మాట్లాడేశారు ప్రాపర్గా. అంటే ఒక బలగంలాగా ప్రాపర్ తెలంగాణ యాక్సెంట్ కూడా లేదు సినిమాలో. అక్కడక్కడ ఊరికే మన జనరల్గా మన ఆంధ్ర కానీ రాయలసీమ వాళ్ళు హైదరాబాద్కి వెళ్తే కొద్దిగా యాడ్ చేస్తారు కదా తెలంగాణ స్లాంగ్, అలాగే ఉంది తెలంగాణ స్లాంగ్. బాగుంది. ఓకే, నా రేటింగ్ వచ్చి 3/5. అది మన బ్రహ్మాజీ బాపు. ఓకే, బాయ్.